నమస్కారం. ప్రపంచం మరోసారి యుద్ధమంచు నిలబడిందందా? రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో బాంబుల మూత. అసలు ఏం జరుగుతోంది? తాజా అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ఉక్రెయిన్ యుద్ధం గురించి చూస్తే రష్యా తన దాడులను అత్యంత వేగవంతం చేసింది. కేవలం ఒక్క రాత్రిలోనే 300కు పైగా డ్రోన్లు మరియు మిసైళ్లతో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లపై విరుచుకుపడింది. దీంతో -20 డిగ్రీల చలిలో కీవ్ వంటి నగరాలు అంధకారంలో మునిగిపోయాయి, దకారంలో మునిగిపోయాయి. అటు రష్యా వైపు నుండి ఉత్తర కొరియా సైనికులు కూడా రంగంలోకి దిగినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరాటం ఆగడం లేదు. ఒప్పందాల మాట వినిపిస్తున్నా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది ఇజ్రాయెల్. రీసెంట్గా జరిగిన దాడుల్లో సుమారు 11 మంది పాలస్తీనియన్లు మరణించగా అందులో చిన్నపిల్లలు కూడా ఉండటం విచారకరం. హమాస్ బందీల విడుదలపై ట్రంప్ ప్రణాళికలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. మరి డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని